ఆంధ్రప్రదేశ్లో మరొక ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఎండోన్మెంట్కి సంబంధించి దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆమోదం ప్రకారం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దేవాదాయకి సంబంధించినటువంటి ఉద్యోగాలని భర్తీ చేయబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎండోన్మెంట్లో వివిధ విభాగాలకి సంబంధించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగబోతా ఉంది. ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఈ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఉద్యోగాలను ఇంతకు ముందు 2021 నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 ఉద్యోగాలకి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియను గతంలో చేపట్టింది. అయితే ఇప్పుడు కూడా ఈ దేవాదాయ శాఖలో గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగబోతా ఉంది. రానుంది నోటిఫికేషన్. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా మాట్లాడదాం. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక ఈ దేవాదాయ శాఖకి సంబంధించిన ఉద్యోగాల కోసం ఐకాన్ ఇండియా పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయబోతా ఉంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. ఇక మనం ఈ 2021కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తర్వాత దేవాదాయ శాఖలో మళ్ళీ 2025కి సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి గ్రేడ్ 3 ఉద్యోగస్తులు ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే దేవాలయాలకి సంబంధించినటువంటి సంరక్షణ, అర్చకులకి సంబంధించినటువంటి సంక్షేమం, అలాగే దేవాలయాలకి సంబంధించినటువంటి భూముల పరిరక్షణ, ఇలాంటి అన్ని అంశాలతో పాటు దేవాలయాలకి వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించిన ఆడిట్ అంశాలలో కూడా వీరు కీలకంగా వ్యవహరిస్తారు గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఉద్యోగులు.